ఫ్రెండ్స్ నమస్తే. నేను మీ బత్తిని శ్రీనివాస్, మోటివేషనల్ స్పీకర్ అండ్ పొలిటికల్ అనలిస్ట్. ఫ్రెండ్స్, జూబ్లీహిల్స్ రిజల్ట్ నిన్న వచ్చేసింది. అలాగే బీహార్లో కూడా రిజల్ట్ వచ్చేసింది. అసలు జూబ్లీహిల్స్ రిజల్ట్ గురించి మనం విశ్రీ మీడియా నుంచి మీకు ఒక రిపోర్ట్ సర్వే అంటే అనలిస్టుల సర్వే గురించి ఒకసారి చెప్పాను నేను పాత వీడియోలో. వాస్తవానికి మనం వేసిన అంచనా ఏదైతే ఉందో, మన అనలిస్టులు మన మిత్రులు ఇచ్చిన అంచనా రిపోర్ట్ ఏదైతే ఉందో హైదరాబాద్ నుంచి మక్కికి మక్కి జరిగింది. చాలా వరకు నిజం అయింది. ఒకసారి మనం పరిశీలన చేస్తే ఈరోజు ఈనాడు పేపర్‌లో రాశారు విజయహస్తం అని. కాంగ్రెస్ పార్టీ గెలిచింది కాబట్టి దాన్ని విజయహస్తంగా రాశారు. మొత్తంగా 1,0365 ఓట్లకు గాను 1,94,631 ఓట్లు పోలయ్యాయి. సో దీంట్లో కాంగ్రెస్ పార్టీకి 98,988 ఓట్లు పోలయ్యాయి. అలాగే బీఆర్ఎస్ పార్టీ ఏదైతే సెకండ్ లీడింగ్‌లో ఉన్న పార్టీ ఏదైతే ఉందో మాగంటి సునీత గారికి 74,259 ఓట్లొచ్చాయి. అంటే దీన్ని బట్టి మనకి గెలుపు 24,729 ఓట్ల ఆధిక్యతతో నవీన్ యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. సో మనం కూడా విశ్రీ మీడియా నుంచి ఒక 18,000-24,000 ఓట్ల మెజార్టీ మధ్యలో గెలిచే అవకాశం ఉందని చెప్పాం. సో పూర్తి స్థాయిలో ఒక రకంగా చెప్పాలి అంటే అదే 24,000 చిల్లర ఓట్లతో ఇయాల గెలిచింది. సో అలాగే మీరు ఒకసారి ఇక్కడ గమనిస్తే బీజేపీ 17,061 ఓట్లొచ్చాయి. వాస్తవానికి గత ఎన్నికలతో పోలిస్తే తగ్గాయి. ఓ 25,000 ఓట్లొచ్చాయి అప్పుడు. ఇప్పుడు చూస్తే తగ్గాయి. సో దీన్ని ఎవరు ఎలా తీసుకున్నారు అనంటే కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది? గెలుపు మా మీద బాధ్యతను పెంచింది అని చెప్పి సీఎం గారంటే, ఫలితాలపై ఆత్మవిమర్శ చేసుకుంటామని కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ అంటుంది. అదేవిధంగా మజ్లీస్ అండతోనే గెలిచారు అని చెప్పేసని బీజేపీ పార్టీ అంటున్నటువంటి పరిస్థితి. సరే ఏది ఏమైతేనేం ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. నవీన్ యాదవ్ గారు గెలిచారు, అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతున్నారు. సో ఫ్రెండ్స్, ఇలాంటి ఎన్నికల డీటెయిల్స్ మీద నెక్స్ట్ మళ్ళీ మన వీడియోస్ రాబోతున్నాయి. బీహార్ ఎన్నికల్లో జరిగింది ఏంటి అనే దాని మీద కూడా ఒకసారి మనం అందరం విశ్లేషణ చేద్దాం నెక్స్ట్ వీడియోస్లో. థ్యాంక్ యూ వెరీ మచ్. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ నవీన్ యాదవ్. థ్యాంక్ యూ.